హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. యాక్చువల్గా చాలా రోజులు అయింది నేను ఈ మధ్య ఐ మీన్ ఏ వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు. నేను రీసెంట్గా తిరువణమలై వెళ్ళాను అనమాట. లైక్ చాలామంది నాకు చాలా రోజుల నుంచి వెళ్ళాలి అని ఐ హ్యావ్ లాట్, అంటే నేను వెళ్ళి దేవుని దర్శనం చేసుకోవాలి. నాకు శివయ్య అంటే పిచ్చ ప్రాణం అనమాట. నాకు ఎంత ఇష్టం అంటే ఐ విల్ బిలీవ్ హిమ్. నేను ఏదైనా అనుకున్నా కూడా నాకు ఏదో ఒక మంచి హెల్ప్ చేస్తాడు. లైక్ ఎవ్రీ టైం నా వెనుక ఉండి నన్ను నడిపిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఐ కెన్ ఫీల్ హిమ్. నాకేమవుతుందంటే నేను అరుణాచలం పోదామా అనేసి మా ఫ్రెండ్స్ చాలామందిని అడిగా, ఎవరిని వస్తారా తోడుగా అట్లా వస్తారా పోదామా అనేసి. అంటే చాలామంది ఏదో ఒక రీజన్స్ చెప్పి దేర్ కన్వీనియంట్ బట్టి రాలేకపోయారు అనిపించింది. సో ఇంకేమైంది ఇట్లా కాదనేసి మా ఫ్రెండ్ ఇంకా జయశ్రీ నేను ఇద్దరము స్టార్ట్ అయిపోయాం. అరుణాచలం వెళ్ళేసి ఇంకా స్టార్ట్ అయ్యాము. మొత్తం గిరి ప్రదక్షిణ చేసేసరికి ఫస్ట్ 2 కిలోమీటర్స్ బాగా నడిచాం. చాలా లైక్ ఆయనని తలుచుకుంటూ నడుచుకుంటూ వచ్చాను. అండ్ నేను ఒక 7-8 కిలోమీటర్స్ వెళ్ళేంతవరకు కూడా చాలా నాకు పెయిన్ కూడా అనిపించలేదు. ఇంకా మధ్యలో ఇలా కొన్ని జింకలని అలా పెట్టారు, చూసాము. అండ్ ఇలాగే వెళ్తూ ఉంటే చూడండి ఇక్కడ ఎంత మంచిగా ఉన్నాయో. ఐ మీన్ దట్ స్టాచ్యూస్ ఎవ్రీథింగ్ చాలా బాగా అనిపించాయి నాకైతే. ఇంకా అలా కాదనేసి ఇంకా నడుస్తూనే ఉన్నాము. మధ్యలో అయితే చాలా పెయిన్ అనిపించింది, కానీ నాకు ఒక చోట బట్ మళ్ళీ గట్టిగా శివయ్య అని తలుచుకున్నాను. అండ్ మళ్ళీ స్టార్ట్ చేసేసాను. ఆ అమ్మాయికైనా ముందుగా నేను అది కొంచెం చెబ్బిగా ఉన్నా కూడా చాలామంది నువ్వు నడవలేవు అట్లా నన్ను డిసెంకరేజ్ చేశారు. అండ్ ఫైనలీ నేను అచీవ్ చేశాను అనమాట 14 కిలోమీటర్స్. అయితే మధ్యలో ఇక్కడ మోక్ష మార్గంలో వెళ్ళేటప్పుడు నేను ఎంత భయపడ్డాను. ఐ మీన్ అక్కడ లైక్ వస్తానో లేదో బయటకి అనేసి చాలా భయపడ్డా. అండ్ అనదర్ థింగ్, నేను బయటకు వచ్చి మా మమ్మీకి కాల్ చేస్తాను. మా మమ్మీ చెప్తుంది నిన్న ఎవరో చనిపోయినారంట లావు అని. చూడండి, నాకు అలా లావుండే వాళ్ళు వెళ్ళి చనిపోయినారు అన్న విషయం నాకు ముందు తెలిసింటే నేను ఖచ్చితంగా పోయేదాన్ని కాదేమో, ఎందుకంటే భయం వేసేది. బట్ దేవుడు నాకు అది ఒక 1.5 డే ముందు జరిగినా కూడా నాకు అది చెప్పలేదు. దర్శనం అయితే లిటరలీ మేము ఒక 7 hours క్యూలో ఉన్నాము. నాకైతే నిజంగా ఆయన చూసేటప్పుడు ఏడ్చేసాను అనమాట. నాకు అంత హ్యాపీగా అనిపించింది. సో దట్స్ ఫర్ దిస్ అరుణాచలం ట్రిప్ అనమాట. చాలా బాగా అయింది దర్శనం. అలాగే ఇంకా మళ్ళీ 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ అంటే మామూలు విషయం కాదు. ఇది దేవుడు సంకల్పం అనేది, ఆయన సంకల్పం, ఆయన ఆజ్ఞ లేనిది మనం అక్కడికి వెళ్ళలేము. నిజంగానే చాలామంది వచ్చి కూడా వెనక్కి వెళ్ళిపోయినారంట. నేను వెళ్ళినందుకు చాలా ఐఎమ్ ఫీల్ హ్యాపీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.